తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించవలసిందిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని కోరుతా ఉన్నాం. ఎన్టీఆర్ 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 లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చివరిగా లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. అన్నా అందరు ఇప్పుడు దాకా ఎలా కూర్చున్న అలా కూర్చోవాలి. అందరూ కూర్చోండి అన్నా, దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్. యూనిట్ ఇన్ఛార్జెస్ అన్నా కూర్చోండి దయచేసి. ప్రాంగణం అంతా కూడా కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు శంఖారావం పూరించడానికి విచ్చేసినటువంటి లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులైనటువంటి కొండ్రు మురళి గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, పవన్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మీడియా వాళ్ళందరూ కొంచెం పక్కకు రావాల్సిందే కోరుతున్నా. క్లస్టరు యూనిట్ వాళ్ళు అందులో కూర్చోండి. మీడియా వాళ్ళందరూ ఇటు రావాల్సిందే కోరుతున్నాం. మీడియా వాళ్ళందరూ దయచేసి ఒకసారి ఆ విలేకరులు కొంచెం లోపల పంపించండి అమ్మా. నేటి శంఖారావం కార్యక్రమానికి విచ్చేసిన మన యువనేత, యువ నాయకుడు, తెలుగుదేశానికి దిశ దశ నిర్దేశకుడు మన యువ నాయకుడు లోకేష్ గారికి, అలాగే మన పార్లమెంటు అధ్యక్షుడు నాగార్జున గారికి, అలాగే జనసేన నాయకులు చంద్రమోహన్కి, అలాగే సోదరుడు రాజు గారికి, అలాగే మన పెద్దలు కోళ్ళ అప్పలనాయుడు గారు, అలాగే మన పెద్దలు వాజనాయుడు గారికి, అలాగే మండల టీడీపీ అధ్యక్షులు, కార్యవర్గం, అలాగే కార్యకర్తలారా, నా తెలుగుదేశ కుటుంబ సభ్యులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని చూస్తుంటే మరి మాట్లాడబుద్ధి వేయడం లేదు. చాలా సంతోషంగా ఉంది. మరి చాలా సభల్లో నేను మాట్లాడే ఉంటాను. మరి మన నాయకులు మాట్లాడవలసింది చాలా ఉంది. క్లుప్తంగా నేను ఒక 5-10 నిమిషాలే మాట్లాడతాను. ఈరోజు మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన, మరి సైకో పాలన ఎప్పుడూ మనం అనుకోలేదు. ఒక్క అవకాశం అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పాలన, ఎవరి మీద పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, అలాగే ఆయన ఏదైతే అనుకున్నాడో మాట ఇచ్చాను, మాట నిలబెట్టాను, అలాగే మడతపడినా అని చెప్పాడు. కానీ ఏ మాట మీద కూడా లేడు. మీ అందరికీ తెలుసు. ఒకటే, ఏదైతే మరి స్పెషల్ స్టేటస్ ఇస్తా ఉన్నాడో, స్పెషల్ స్టేటస్ కోసం కష్టపడుతున్నాడో, ఈ రోజు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు.
దగ్గర 30 మంది ఎంపీలున్నా ఒక్కరోజు కూడా రాష్ట్రం ఒక్కరోజు కూడా పార్లమెంట్ లో మరి దాని గురించి మాట్లాడడం గాని లేదా దాని గురించి మరి ఫైట్ చేయడం గాని చూడలేదు మనం. మీ అందరికీ తెలుసు మరి 17 మంది ఎంపీలున్న తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఈరోజు 30 మంది ఎంపీలున్నా మన స్పెషల్ స్టేటస్ తెచ్చుకోవాలని మరి ఒక అసమర్థుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మరి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 72% మరి పోలవరం పూర్తి చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి 22 ఖరీఫ్కి ఇచ్చేస్తాను, 23 ఖరీఫ్కి ఇచ్చేస్తాను, ఈ రోజు 25 అంటున్నాడు. మాట మార్చాడా లేదా? మార్చాడా లేదా? ఇలాంటి ఆయన మనకి సీఎం. ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి. మన రైల్వే జోన్ అన్నాడు, ఇప్పటి వరకు భూమి కేటాయించలేదు. అలాగే ఈ రోజు అన్ని విధాలా మనం వెనకబడిపోయాం. మీ అందరికీ తెలుసు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన అంటే మరి మన మహిళలు ఇంట్లోకి వెళ్తే కళ్ళంట నీరు. ఈ రోజు అన్ని ధరలు పెరిగాయి. ఉప్పు గాని, పప్పు గాని, ఆయిల్ గాని. అలాగే మరి ఈ రోజు బస్సు ఎక్కితే 3 పెరిగింది. అలాగే ఈ రోజు ఎక్కడ చూసినా అన్యాయం, కేసులు మీ అందరికి తెలుసు. అవునా కాదా? అవునా కాదా? ధరలు పెరిగాలేవా? ధరలు పెరిగాలేవా? ఈయన అవసరమా మనకి? ఈయన అవసరమా? అందుకోసమే ఈ రోజు ఈ సంగారంలో మన నాయకుడు అన్ని విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే తెలియజేస్తున్నాను, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చెప్పినా చాలదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఈ రోజు మనం గ్రామాల్లోకి వెళ్తే ప్రతి గ్రామంలో కనీసం 10 కుటుంబాలు కోటీసులు అయ్యారు. ఆయన ఎవరికి డబ్బులు ఇవ్వలా, కానీ ఆయన విజన్ మీ అందరికీ వాడు తెలియాలా. మన పిల్లల కోసం మనం ఎలా వెళ్తామో, ఎవరి దగ్గర ఉద్యోగం కావాలని, అలాగా ఈ ఆంధ్రప్రదేశ్ కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువకుల కోసం సొంత కొడుకుల్లా కూతుర్లా అనుకొని ఆయన ఫైళ్లు పట్టుకొని న్యూయార్క్ వీధుల్లో తిరిగి మన కోసం హైటెక్ సిటీ పెట్టడం జరిగింది. ఈ పెట్టడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు ఈ రోజు కోటీసులు అయ్యారు. అవునా కాదా? అవునా కాదా? మరి మన నాయకుడు విజన్ ఉన్న నాయకుడు. ఎంత చెప్పుకోవాలన్నా మన చంద్రబాబు గురించి రోజులు తరిగి చెప్పుకోవచ్చు. ఈ రోజు ఈ రాష్ట్రంలో అన్ని విధాల వెనకబడిపోయాం. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరం ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నారు. అలాంటి పెద్ద ఆయన మీద ఈ దుర్మార్గుడు, ఈ సైకో అక్రమ కేసులు పెట్టడం జరిగింది. దేనికోసం పెట్టాడు? ఉచితంగా ఇసుకిస్తే పెడతాడా? ఈరోజు RRR రింగ్ రోడ్డు మీద కోసం పెడతాడా? ఈరోజు మన పిల్లలకి ఉద్యోగాల కోసం మరి స్పెషల్ కార్పొరేషన్ పెడితే ఈరోజు దాని మీద కూడా మైక్ సెట్ చేయాలి సార్, మైక్ సెట్ చేయాలి ప్లీజ్. అన్ని విధాలా ఈరోజు మన నాయకుడిని 53 రోజులు జైలు పెడితే రాజాం నియోజకవర్గంలో అందరూ కూడా 53 రోజులు కూడా సమ్మితం ఒక ధర్నాలు చేసి నిజమైన నాయకుడు ఎలా ఉంటాడో మనం అందరం కూడా చెప్పగలిగాం. ఒకటే మీ అందరు తెలియాల, మన నాయకుడు జైల్లో పెట్టినప్పుడు 80 దేశాల్లో మద్దతు ఇచ్చారంటే మన నాయకుడు కీర్తి ప్రపంచం అంతా కూడా ఉంది. ఎన్టీ రామారావు గారు మన తెలుగు ఆత్మామానం ఏ విధంగా పేరుగో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో తెలుగువాడు ఎవడైనా చంద్రబాబు నాయుడు పేరు చెప్పడం, ప్రపంచం అంతా కూడా తెలుగువాడిని చూస్తే చంద్రబాబు నాయుడు గారి జ్ఞాపకం రావడం మనందరికీ తెలుసు. మరి అలాంటి నాయకుడిని అక్రమ కేసులో పెడితే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అన్కండిషనల్ గా ఒకటే చెప్పారు, మీరు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రం వెనుకబడిపోయింది, అన్కండిషనల్ గా వస్తున్నాను, మీరు ముఖ్యమంత్రి కావాలి అని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంటే ఒకసారి అర్థం చేసుకోండి మన నాయకుడికి ఉన్న స్ట్రెంగ్త్. అలాగే మరి చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు మరి ఒక స్పెషల్ స్టేటస్ కాదు, మనం ఉత్తరాంధ్ర తీసుకోండి, జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు.
ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మంత్రులు ఇచ్చాం, పదవులు ఇచ్చామన్నాడు. అధికారాలు ఎక్కడిచ్చాడు? అధికారాలు ఇచ్చాడా? అధికారాలు ఇచ్చాడా? ఈ మనకి ఉత్తరాంధ్రలో ఒక ఇద్దరు ఉన్నారు, బొత్ససేపు ధర్మాన. వాళ్ళని ఒకటే అడుగుతున్నా, మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్. బొత్స సత్యబాబు, ఒక్క టీచర్ని నువ్వు ట్రాన్స్ఫర్ చేయగలవా? చేయగలడా? ధర్మాన ఒక గుమస్తాన్ని ట్రాన్స్ఫర్ చేయగలడా? హోమ్ మినిస్టర్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేయగలదా? చెయ్యలేరు. ఒక 5గురు ఉన్నారు మాఫియా. ఒకడు సాయిరెడ్డి, ఒకడు వైవి సుబ్బారెడ్డి, ఒకడు పెద్దిరెడ్డి, ఒకడు సకల మంత్రి ఒకడు ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గుమస్తా. ఈ 5గురు మితిన్ రెడ్డి అని పెద్దిరెడ్డి కొడుకు. ఈ 5గురు రాష్ట్రాన్ని పాలిస్తారా? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారా? ఇంకా 2 నెలలే ఉంది మీకు. కటకటాలు లెక్క పెడతారు, కటకటాలు లెక్క పెడతారు. ఈరోజు ఒకటే మీకు తెలియజేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి చదువు లేదు, జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడు, జగన్మోహన్ రెడ్డి సైకో. డబ్బులు ఉన్నాయి, 40,000 కోట్ల రూపాయలు ఉంటేనే 16 ఏళ్ళు జైల్లో పెట్టారు. అవునా కాదా? అవునా కాదా? ఏంటా డబ్బులు ఆసి? ఏంటా ఆసి? సహజ సంపదని మన నాయకుడు గత 30 సంవత్సరాలుగా కాపాడితే, ప్రతి ప్రభుత్వం కాపాడితే ఈ సైకో దోచుకుంటాడా? శాండ్, ల్యాండ్, మైను, వైను మొత్తం లక్షల కోట్లు దోచుకున్నాడు. దోచుకున్నాడా లేదా? శాండ్ నాగావళి పక్కనే ఉంది. మన నాయకుడు అన్నాడు పేదవాళ్ళు కానీ అందరూ కట్టుకోండి ఫ్రీగా అంటే, ఈ ఎదో వచ్చి ట్రాక్టర్ 5,000, లారీ 30,000. ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ప్రజాస్వామ్యాన్ని కాదని అవినీతి ప్రభుత్వానికి వెళ్తామా? ఈరోజు మీరు చూడండి ఒక్కసారి, విశాఖపట్నం మన అందరికీ హృదయం, హార్ట్. అలాంటి విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయలు భూమి పింగాడు. అవునా కాదా? మనందరికీ సిరిపురం తెలుసా లేదా? సిరిపురం తెలుసా లేదా? చేయలేతండి. అలాగే ఐబీ గవర్నర్ బంగ్లా తెలుసా లేదా? మరి అలాంటి భూములు 10,000 కోట్ల రూపాయలు దోచుకుంటాడా? ఎవడబ్బా సొమ్ము? మన ప్రజల సొమ్ము. ఈరోజు ఒక ల్యాండ్ మధుర వాళ్ళు, అలాగే విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయలు ఈ విజయ